ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న అంశంపై ప్రధాన పార్టీలో ఇంకా స్పష్టత రాలేదు. ఇంతవరకు ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాకర్ రావు పదవీకాలం ముగిసింది. దీంతో ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 4వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్కి ఇప్పటికీ బలం ఉంది. అయితే బీజేపీ ఎంఐఎంలకి కూడా దాదాపు సమాన స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఈ దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎంఐఎంకి మద్దతు ఇవ్వాలని సూత్రప్రాయంగా కాంగ్రెస్ నిర్ణయించింది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలో పోటీకి దిగడంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటాలో కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం, ఏదైతే ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కానీ 4 స్థానాలు అధికార పార్టీకి వచ్చేది. దాంతో ఒక స్థానం ఏదైతే ఎంఐఎం పార్టీ కూడా ఆశించింది. కానీ ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకి మద్దతు ఇస్తామని చెప్పి అప్పుడు పార్టీ ఎంఐఎం పార్టీకి ఏదైతే హామీ ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో బలం లేదు, కార్పొరేటర్లు కూడా లేరు. మరోవైపు ఎంఐఎంకి అయితే సుమారు 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ ఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది. సో ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కూడా పోటీ లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కూడా అంటే బలం అయితే ఉంది బీఆర్ఎస్ కి కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు. బీజేపీ ఎంఐఎంకి సరైన బలమే ఉంది. సో వీరిద్దరికి సంబంధించి అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా పోటీకి లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో 4 స్థానాలకు అప్పుడు ఒక స్థానం ఎంఐఎం ఆశించినప్పటికీ ఇవ్వకపోవడంతో పార్టీ దూరంగా ఉండాలని చూస్తుంది. ఎంఐఎంకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని చూస్తుంది. సో ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కార్పొరేటర్లు తక్కువే ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. సో బలం అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ స్థానిక సంస్థల్లో అయితే బలం అయితే పూర్తిగా లేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఎంఐఎం పార్టీకే బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, మిత్రపక్ష పార్టీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఈ పోటీలకు దూరంగా ఉంటుంది. ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరు బరిలో ఉన్నా వారికి మద్దతు ఇస్తుంది. ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు ఇంకా ఏదైతే స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే ఏప్రిల్ 4వ తేదీ ఏదైతే నామినేషన్లకు చివరి గడువు, ఏప్రిల్ 23వ తేదీన ఏదైతే దీనికి సంబంధించిన పోలింగ్ ఉంటుంది, ఏప్రిల్ 25వ తేదీ ఏదైతే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. సో ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా దీనిపై ఇప్పటికే ఏదైతే సమావేశాలు అయితే నిర్వహించుకుంటే పోటీలో ఉండాలా లేదా అనేది అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక క్లారిటీగానే ఉంది. ఏదైతే ఈ పోటీలో దూరంగా మిత్రపక్ష పార్టీగా ఉంటున్నటువంటి ఎంఐఎం పార్టీకే మద్దతు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయింది.